ఎలోహి త్వదేకి, నా నీతికి ఆధారమగు దేవుడు. గాడ్ ఈజ్ రైచియస్నెస్, నా నీతికి ఆధారమైన దేవుడు. మన నీతికి ఎవరు ఆధారము అంటే ఆయనే. అందుకే మన మాటలన్నీ వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మన మాటలు వినేవాడు ఆయనే. మన మాటలు అవసరాన్ని బట్టి వినే మనుషులు ఉంటారు, అవకాశాన్ని బట్టి వినే మనుషులు ఉంటారు, ఆలోచన లేకుండా వినే మనుషులు ఉంటారు. కానీ మన అవసరాలు ఆధారముగా వినే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈరోజు నీ మాటలు, నీ బాధ, నీ వేదన, నువ్వు పడే ఇబ్బందికరమైన స్థితి ఎవరు వినలేకుండా ఉన్నారేమో. అపాయము అతన్ని దాదాపుగా ముంచెత్తేసింది. అయితే దేవుడు ఆ అపాయాన్ని నుంచి కాపాడాడు దావీదుని. ఈరోజు నీకు కూడా నువ్వు ఒంటరివాడివో, నువ్వు బాధితుడివో, లేకపోతే నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావో అనుకుని ఉంటే దేవుడి వైపు చూసి ఒకవైపు ఇలా చూడు ప్రభు అంటే కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు. కొన్నిసార్లు నువ్వు ఒంటరిగా నిలబడవలసి వస్తుంది. కొన్నిసార్లు విశ్వాసిగా నువ్వు దేవుని నిమిత్తము ఒంటరిగా నిలబడవలసి వస్తుంది. నిలబడు, నీతికి ఆధారమగు దేవుడో ఎలోహి త్వదేకి, గాడ్ ఆఫ్ మై రైచియస్నెస్, నీతికి ఆధారమగు దేవుడు నిన్ను చూస్తాడే.